ప్రజాపాలన విజయోత్సవంలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో హైసిటీ పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. దాదాపు 3667 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన అలాగే ప్రారంభోత్సవాలు కూడా చేస్తున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 3500 కోట్లతో ఫ్లైఓవర్లు రహదారుల పనులకు శంకుస్థాపన చేయగా ఇక పలు జంక్షన్లలో 1,50 లక్షల బ్యూటిఫికేషన్ పనులకు ప్రారంభోత్సవం చేశారు. ఇక వీటితో పాటు గ్రేటర్ పరిధిలో పలు సుందరీకరణ పనులకు సీఎం మొదలుపెట్టారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని లైవ్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, ఓవర్ టు యూ. సంజన, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్న నేపథ్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు అనేక డెవలప్మెంట్ యాక్టివిటీస్ సుందరీకరణకు సంబంధించి అనేక సంక్షేమ పథకాల దిశగా ప్రభుత్వం ముందు అడుగు వేస్తున్న పరిస్థితి. ఆ నేపథ్యంలోనే ఇలా భాగ్యనగరం ఏదైతుందో హైదరాబాద్కు సంబంధించి అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చే విధంగా ముందడుగు వేస్తుంది. ఆ నేపథ్యంలోనే ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి చాలా అభివృద్ధి పనులకు ఇలా శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేశారు. సుమారుగా హైదరాబాద్ సిటీకి సంబంధించి 3,500 కోట్లతో అభివృద్ధి పనులకు చేస్తుండే చాలా ప్రాజెక్టులు మార్చువల్స్గా ప్రారంభించేసిన పరిస్థితి. అలాగే గత నుండి 150 కోట్ల సంబంధించి 283 సుందరీకరణకు సంబంధించి అనేక ప్రోగ్రామ్స్ కు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే గత 10 ఏళ్లు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. ఏనాడు కూడా అభివృద్ధి సంక్షేమ దిశగా ప్రయత్నం చేయలేదు గత ప్రభుత్వం. ఇంతసేపటి కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, అనేక సంక్షేమ పథకాల దిశగా కాళేశ్వరంలో కావచ్చు కంప్లీట్ గా కమిషన్ల కోసమే ప్రభుత్వం పనిచేసింది తప్ప అదేవిధంగా కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారానికి వచ్చినాక ఏడాది కాలంలోనే అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చిందని చెప్పడం జరిగింది. రైతు రుణమాఫీ కావచ్చు, రైతుకు సంబంధించిన అనేక అంశాలు కావచ్చు, ఆ బెనిఫిట్స్ కావచ్చు, రైతుకు సంబంధించి మహిళలకు ముఖ్యంగా మహిళలకు సంబంధించి ఫ్రీ బస్ కావచ్చు, అనేక సంక్షేమ పథకాలు ఏడాది అవుతున్న నేపథ్యంలో చాలా సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన 6 గ్యారంటీలు అమలు కావచ్చు, అనేక అంశాలుగా మేనిఫెస్టోలు పెట్టినటువంటి అంశాలు కూడా పూర్తిగా ప్రజల ముందుకు తీసుకొచ్చిన పరిస్థితి చెప్తుంది. ఆ నేపథ్యంలో ఇలా కంప్లీట్ గా పారదర్శకంగా ప్రభుత్వం ఇలా పనిచేస్తుంది. రాష్ట్ర రైతుల కోసం, రాష్ట్ర ప్రజల కోసమే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ముందడుగుస్తుందని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇలా ఏడాది అవుతున్న నేపథ్యంలోనే చాలా అభివృద్ధి పథకాలకు ముందడుగేసిన పరిస్థితి. హైదరాబాద్ చూసుకుంటే ముఖ్యంగా ఇప్పటికే హైదరాబాద్ భాగ్యనగరం అనేక రంగాల అభివృద్ధి చెందింది. అదేవిధంగా ప్రపంచానికి ధీటుగా వేరే దేశాలకు ధీటుగా హైదరాబాద్ ఇలా డెవలప్ చేస్తున్న పరిస్థితి. ఆ నేపథ్యంలోనే ఓన్లీ కేవలం హైదరాబాదే కాదు, అన్ని తెలంగాణ జిల్లాలో నుండి పెద్ద జిల్లాలు ఇలా వరంగల్ నగరం కావచ్చు, ఖమ్మం కావచ్చు, కరీంనగర్ కావచ్చు, ఆ దిశగా ముందడుగేసే దిశగా తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటి ప్రాధాన్యత ఉన్న దిశగా ఇలా ప్రభుత్వం ముందడుగేస్తుందని చెప్తున్న పరిస్థితి. ఆ దిశగా ముఖ్యంగా చూసుకుంటే హైదరాబాద్ నగరం చాలా చారిత్రాత్మక నగరం, పెద్ద నగరం ఉంది కాబట్టి హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి సంబంధించిన అంశాలు కావచ్చు, పెద్ద మొత్తంలో ఏదైతే ఉందో రాష్ట్రంలో అనేక అభివృద్ధి సంక్షేమాలకు ఈ రాష్ట్రానికి గుండెకాయ లాంటిది హైదరాబాద్ పెద్ద మొత్తంలో అభివృద్ధి, ముఖ్యంగా అభివృద్ధి దేశంలో ఇలా ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్తున్న పరిస్థితి. ఆ నేపథ్యంలో ఇలా కోట్లాది రూపాయలు డెవలప్మెంట్ పనులకు ఇలా సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అదేవిధంగా భవిష్యత్తులో కూడా పెద్ద మొత్తంలో అనేక కోట్లాది నిధులు తీసుకొచ్చి ఇలా ప్రభుత్వం ముందడుగు చేస్తుందని చెప్తున్న పరిస్థితి ఉంది. సంజన.